హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ తయారీ విధానాన్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇది నా కొత్త ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, చికెన్ కర్రీ తయారీ విధానాన్ని చూసినట్లయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకుందాం. అందులో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేద్దాం. ఇలా వేసాక ఈ తాలింపులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులోనే వేసినట్టయితే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకుందాం. ఇలా ఆనియన్స్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఆయిల్లో ఉడికించాలి. మనం ఆనియన్స్ని ఎంత మంచిగా ఉడికిస్తే కర్రీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. కాబట్టి ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా కొంచెం మంచిగా ఉడికించాలి ఆయిల్లో. ఇలా ఉడికించాక మనం కర్రీకి సరిపడినంత పసుపుని మరియు సాల్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం ఉడికించాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసి ఈ యొక్క ఆనియన్స్తో పాటు మంచిగా మిక్స్ చేయాలి. ఇలా చికెన్ అంతా ఇందులో వేసి ఈ యొక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి ఆనియన్స్ గ్రేవీ కూడా ఈ చికెన్ పీసెస్కి మంచిగా పట్టేలా కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇలాగే కొంచెం ఆయిల్లో బాగా చికెన్ పీసెస్ని ఉడికించాలి. ఈ యొక్క ఆనియన్స్ గ్రేవీ చికెన్ పీసెస్కి పట్టినట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి కొద్దిసేపు ఇలా ఆయిల్లో చికెన్ పీసెస్ని ఉడికించాలి. ఇలా కొంచెం ఉడికించిన తర్వాత మనం తినగలిగేంత కారంని ఇందులో వేసుకోవాలి. ఇలా నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. మీరు తినగలిగేంత కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ యొక్క కారం అంతా కూడా ఈ యొక్క చికెన్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదు. ఎక్కువగా కలిపినట్లయితే చికెన్ పీసెస్ అన్నీ కూడా విరిగిపోయి కర్రీ టేస్ట్ అంత బాగుండదు. కాబట్టి మామూలుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గ్రేవీ కావాలనుకున్నట్లయితే కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని చికెన్ని ఈ యొక్క వాటర్లో మంచిగా ఉడికించాలి. ఇలా కొద్దిసేపు ఉడికించిన తర్వాత కొంచెం ధనియాల పొడి మరియు కొంచెం మసాలా ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు మంచిగా ఉడికించాలి. కొంచెం గ్రేవీకి చిక్కగా వచ్చేంత వరకు ఇలా ఉడికించాలి. ఇలా ఉడికించినట్లయితే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే, చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.